ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య వ్లాగ్స్. ఇదో అయితే మీకు ఒక మహా అద్భుతమైన కోటిలింగేశ్వర దేవస్థానం అయితే చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నా కదండి, పెద్ద శివలింగం, దీని చుట్టూరా చిన్న చిన్న శివలింగాలు అనేది మొత్తం కోటి అయితే ఉంటాయి ఇక్కడ. అలాగే మన చిరంజీవి హీరో ఉన్నది కదా అండి, ఆయన కూడా మంజునాథ మూవీ ఇక్కడే షూటింగ్ జరగడం జరిగింది. అలాగే మీరైతే ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. మేమైతే ఫస్ట్ బైక్ పార్కింగ్ అయితే చేసాము. బైక్ పార్కింగ్ కోసం మాకు 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము బైక్ పార్కింగ్ చేసిన తర్వాత ఇలా టెంపుల్కి అయితే ఎంట్రన్స్ ఇచ్చామండి. ఇక్కడ చూస్తున్నా కదా, మనకి ఇక్కడ ఎక్కడ చూసినా టెంపుల్స్ అయితే అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి దేవునికి పూజ సామాన్లు ఏమున్నా కానీ ఇక్కడ దొరుకుతాయండి. అలాగే మేమైతే పూజకు కావాల్సిన టెంకాయ అలాగే పూలు అయితే తీసుకున్నామండి. మాకైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ చూస్తున్నా కదండి, శ్రీ కరుమాదయమ్మ టెంపుల్ అమ్మవారు అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ అడుగడుగున దేవస్థానాలు అయితే ఉంటాయండి. ఇప్పుడు మేము అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ఈ టెంపుల్లోని ప్రతి ఒక్క దేవస్థానం మీకైతే చూపిస్తానండి. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి లోపల దర్శనం కోసము క్యూ లైను. మనకి ప్రవేశ దర్శనం కోసము 20 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ టెంకాయలు బయటే కొట్టుకొని లోపలికైతే ఎంట్రన్స్ ఇవ్వాలండి. ఒకవేళ మనకు తెలియకపోయినా అక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చెప్తారండి ఫస్ట్ టెంకాయలు కొట్టుకుని రావాలని. సో మేము కూడా వాళ్ళు చెప్పిన తర్వాత ఇలా ఫస్ట్ టెంకాయలు కొట్టుకుని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా అండి, ఇలా క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు జనాలతో చాలా రద్దీగా ఉంది. జనాలకి ఇబ్బంది పడకుండా ఇలా క్యూ లైన్లు సపరేట్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ మనం మిడిల్లో వెళ్ళేటప్పుడే మనకి టికెట్ అయితే తీసుకుంటుందండి. మేము టెంపుల్లోకి అయితే ఎంట్రెన్స్ అయ్యామండి. చూస్తున్నా కదండి, ప్రతి దేవస్థానం చోట ఇలాగే క్యూ ఎక్కువగా ఉంటుంది. మేము ఫస్ట్ విష్ణు టెంపుల్ని అయితే విజిట్ చేసాము. ఇక్కడ చూస్తున్నా కదండి, ఈ చెట్టుకి పెళ్ళి కావాల్సిన వాళ్ళు అలాగే సంతానం కావాల్సిన వాళ్ళు ఈ చెట్టుకి అయితే ఇలా కడతారు. ఇప్పుడైతే మేము మంజునాథ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్ళాము. లోపలైతే కెమెరాస్ అయితే అలో లేవండి. బయట శివలింగాల దగ్గర అయితే ఫోన్ అలో ఉంది. టెంపుల్లో మెయిన్ మంజునాథ స్వామి ఇక్కడే అండి. అందుకనేసి లోపలికి ఎదిగిన మనకి మొబైల్స్ అయితే అలో చేయదు. లోపల మనకి కావాలంటే అర్చన కూడా చేయించుకోవచ్చు. ఇలా మంజునాథ స్వామిని దర్శించుకున్న తర్వాత మేము వెంకటేశ్వర స్వామి దేవస్థానము అలాగే అన్నపూర్ణాదేవి దేవస్థానము అలాగే ఇక్కడ చూస్తున్నా కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము చాలా బాగున్నాయి కదా ఇక్కడ దేవస్థానాలన్నీ. ఇక్కడ మొబైల్ అలో లేని చోటంతా నేనైతే వీడియో షూట్ చేయలేదండి. నాకు వీలైన చోట్లంతా నేను వీడియో అయితే తప్పకుండా వీడియో అయితే షూట్ చేశాను. నా కష్టానికి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీ సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను లోపలికైతే ఎంటర్ అయిపోయానండి. ఇక్కడ చూస్తున్నా కదండి, శివలింగాలు ఎక్కడ చూసినా శివలింగాలు ఉన్నాయి. ఇంకా చూస్తున్నా కదా అండి, ఇదే మెయిన్ పెద్ద శివలింగము. ఇంకా మనం లోపలైతే ఇంకా చాలా టెంపుల్ ఉన్నాయండి, మేము అది కూడా విజిట్ చేసాము. ఇక్కడ చూస్తున్నా కదండి, జై శ్రీ సంతోషి మాత అని. ఇక్కడ నాకు తెలియని దేవతలు కూడా చాలామంది ఉన్నదండి. మేము ఫస్ట్ టైం ఇక్కడైతే చూస్తున్నాము. ఇక్కడ సంతోషి మాతను చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క దేవస్థానంలో ఇలా పూలతో చాలా బాగా అలంకరించారు. చాలామంది ఇక్కడికి వచ్చి అభిషేకాలు కూడా చేస్తున్నదండి. శివలింగాలకి పాలు పెరుగు నెయ్యితో ఇట్లా అభిషేకాలు అయితే చేస్తారు కదా అండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నా కదా అండి, ఇక్కడ కనిపించే శివలింగాలన్నీ టెంపుల్ వాళ్ళే ప్రతిష్ఠించలేదండి. మనలాగా భక్తులు ఉంటారు కదా, వాళ్ళు దేవుణ్ణి మొక్కుకొని వాళ్ళ కోరికలు నెరవేరితే, అలాగే కోరికలనే కాదు వాళ్ళు ఇలా శివలింగం చేయిస్తామని మొక్కుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠిస్తారండి. మీరు కూడా కావాలనుకుంటే ఇక్కడ శివలింగాలు అయితే ప్రతిష్ఠించవచ్చు. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. అలాగే భక్తులతో రద్దీగా ఉందండి. వీకెండ్ అయితే చాలా రష్గా ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, పెద్ద శివలింగము. ఈ టెంపుల్లో అతిపెద్ద శివలింగం అంటే ఇదే అండి. దీని ముందు ఇక్కడ నంది విగ్రహం కూడా పెద్దగా ఉంటుంది. మనము ఎక్కడికైనా దేవస్థానాలకు వెళ్తే ఒకే ఒక శివలింగం అయితే చూస్తారు కదండి, కానీ ఇక్కడ
కోటి శివలింగాలు ఒకే చోట చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే. మీరు కూడా ఒకసారి వీలైతే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నది టెంపుల్ని. ఇక్కడ కనిపిస్తున్న శివలింగం అనేది 108 ఫీట్ల అడుగు అయితే ఉంది. అలాగే దాని ముందు కనిపిస్తున్న నందీశ్వరుడు అయితే 35 ఫీట్లు అయితే ఉందండి. దీన్ని మొత్తం రాతితోనే చెక్కారు. చాలా అద్భుతంగా చెక్కారు కదా. ఇక్కడ శివలింగాలు అనేది ఎగ్జాక్ట్గా 1 కోటి శివలింగాలు అయితే లేవండి. 90 లక్షల పైగా అయితే ఉన్నాయి. ఇక్కడ త్వరలోనే 1 కోటి శివలింగాలు అవ్వాలని కోరుకుందాము. సో మేము టెంపుల్ అంతా దర్శించుకున్న తర్వాత లాస్ట్లో ఇలాగ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. మాకైతే ఈ టెంపుల్కి వచ్చినందుకు చాలా చాలా సాటిస్ఫైగా అనిపించిందండి. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరు నుంచి 75 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇది కోలార్లో. అలాగే మనకి కేజీఎఫ్ అని చెప్తుంది కదా అండి, ఈ ఊర్లో అయితే ఈ దేవస్థానం ఉంది. శివభక్తులు ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందండి. ఈ శివలింగం పక్కన ఇంకొక పెద్ద శివలింగం అయితే ఉందండి, చూస్తున్నది కదా. అలాగే దీని చుట్టూరా స్వాములు అయితే ఇలాగా సపరేట్గా పెట్టినారండి, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే లాస్ట్ మేము హనుమాన్ అయితే దర్శించుకున్నాము. మేమైతే ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నామండి. ఇక్కడైతే ఎగ్జిట్లో చూస్తున్నా కదా అండి, పిల్లలకి ఆడుకోవడానికి ఆట వస్తువులు అలాగే పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడైతే పెట్టారు. అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.